నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. డ్వాక్రా మహిళా సదస్సులో సీఎం చంద్రబాబు రెండవ విడత పెట్టుబడి నిధి క్రింద 2,500 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడి. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారతీయ చలనచిత్ర సెంటినరీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. గోవాలో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధానం. ఏపీఎస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్లో పలువురు చేరిక. రాబోయే రోజుల్లో ఎన్ఎంయూనే సింగిల్ యూనియన్ గా అవతరించబోతుందన్న నాయకులు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మినీ స్టేడియంలో డ్వాక్రా మహిళల సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. మహిళలు జిల్లా యంత్రాంగం గట్టిగా చప్పట్లు కొట్టి హర్షధ్వానాల మధ్య ఘన స్వాగతం చెప్పండి. అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు గారికి ఆహ్వానిస్తున్నాం వేదికపైకి. అలాగే గౌరవ సిద్ధారామరావు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ R&D, వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ ఈదర హరిబాబు గారు, మన స్థానిక శాసనసభ్యులు దావంచల్ల జనార్దన్ రావు గారు, అలాగే ఏలూరు సాంబశివరావు గారు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు వేదికలు అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈదర మోహన్ గారు, రాష్ట్రం నుంచి వచ్చినటువంటి నీలకంఠారెడ్డి గారు. రెండవ విడత పెట్టుబడి నిధి కింద 2,500 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు. పేదరికం లేని సమాజ స్థాపనే తన ధ్యేయమని చంద్రబాబు ఈ సందర్భంగా వక్కాణించారు. జనాభాలో సగం శాతం ఉన్న మహిళలు స్వయం శక్తితో ఎదగాలన్న ఉద్దేశంతో డ్వాక్రా పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. దీంతో స్వయం సహాయక సంఘ మహిళలు నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెట్టామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మైక్రో సంఘాల వల్ల ఇబ్బందులు పడుతున్న మహిళల కోసం డ్వాక్రా పథకం ప్రవేశపెట్టి విజయవంతం చేశామని ఆయన చెప్పారు. మహిళలకు ఏ ఇబ్బందులు వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పేదరికంపై గెలుపు సాధించి పేదరికాన్ని పూర్తిగా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. డ్వాక్రా మహిళలు వారి కుటుంబాలను శక్తివంతంగా తయారు చేసుకోవాలన్నారు. సభానంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు, అలాగే దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర మంత్రులు సిద్ధా రాఘవరావు, రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, పోతుల రామారావు, ముత్తుముల అశోక్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఏలూరు సాంబశివరావు, ఆమంచి కృష్ణమోహన్, కదిరి బాబురావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు కరణం బలరాం కృష్ణమూర్తి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు, టీడీపీ నాయకులు బిఎన్ విజయ్ కుమార్, దివి శివరాం, కందుల నారాయణ రెడ్డి, పోతుల సునీత, కరణం వెంకటేష్, టి అరుణ, దామచర్ల సత్య, సింగరాజు రాంబాబు, డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, తమ్మిశెట్టి రమాదేవి, డిఆర్డీఏ మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు ఎంఎస్ మురళి, అన్నపూర్ణ, మహిళా సంఘాల జిల్లా నగర అధ్యక్షులు నిర్మల, సుబ్బరావమ్మ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. చిరునవ్వు
కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శన. మన ముఖ్యమంత్రి వారు మన గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఒక తల్లికి 2 బిడ్డలు పుడితేనే అమ్మ ఆడపిల్లలని భయపడి ఈ కాలంలో 5 లక్షల మందికి మన ప్రకాశం జిల్లాలో ఆలోచించి మన రాష్ట్రంలో 80,000 మంది అక్క చెల్లెళ్లకు ఆలోచించి రుణమాఫీ అయితే 2 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, 3 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, అట్లాగే లింకేజ్ కూడా లేని వాళ్ళు ఉంటారు. ఇట్లయితే సమన్వయం జరగదని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు మన అన్న చంద్రబాబు నాయుడు పెట్టుబడి నిధి రూపంలో ఫస్ట్ విడత మనకు వచ్చేసి మన ప్రకాశం జిల్లాకు 142 కోట్లు మనకు ఇవ్వడం జరిగింది. అట్లాగే పెట్టుబడి నిధిలో మనకు లాభదాయకాలు ఏంటంటే ఫస్ట్ మనము సంఘాలు ఎంతో కొన ఊపిరితో కొట్టుకొని పోతున్న సంఘాలను ఊపిరి పోసి మనం సంఘాలను బలోపేతం చేసి ఆ పెట్టుబడి నిధి ఎప్పుడైతే వచ్చిందో అట్టడుగున ఉన్న సంఘాలన్నీ కూడా ఇప్పుడు బలోపేతమయ్యి ఆ సంఘాలన్నీ కూడా ఊపిరి పోచుకొని బతికినాయి. అదే కాకుండా మన పెట్టుబడి నిధితోటి సంఘాలన్నీ కూడా బ్యాంకు లింకేజీ అయితేనేమి అట్లనే శ్రీనిధి అయితేనేమి. నా ఉద్దేశం ఒకటి, రాబోయే జూన్ 2వ తారీఖు లోపల అన్ని గ్రామాల్లో మీ అందరికి కూడా మరుగుదొడ్లు కట్టించే కార్యక్రమమే కాకుండా పెద్ద ఎత్తున ఈరోజు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సందర్భంగా ఒక పక్క డాక్రా సంఘాలకి పనిచేశాం, ఇంకో పక్క దగ్గర సెర్ఫ్ లో వెలుగు సంస్థలో 5,040 మంది పనిచేస్తున్నారు. వీళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. కానీ 2012లో HR పాలసీ ఈ సంస్థలు తీసుకొచ్చారు. వీరిలో 1,250 మంది 5,625 రూపాయల జీతం వస్తా ఉంది. 2008లో 2,314 మందికి CCలకు కానీ 1062 మంది APMలు, DPMలు, PMలకు HR పాలసీ తీసుకొచ్చారు. దీని ప్రకారం మీరు చూస్తే CCలకు 12,500, APMలకు 20,000, DPMలకు 26,000 వస్తా ఉంది. 15 సంవత్సరాలు సర్వీస్ లో ఉండే వారికి కూడా 12,500, అదే మనకి 20,000 మాక్సిమం వస్తే అది కూడా రాని పరిస్థితి వస్తా ఉంది. నేను ఇది ఒకసారి ఆలోచించాను. ఏదో డాక్రా సంఘాలు నడిపించే బాధ్యత తీసుకునేది CCలు, APMలు, DPMలు తీసుకుంటున్నారు. మీ కష్టాలు అర్థం చేసుకున్నాను. అందుకే మీ అందరికీ ఈరోజు నేను ఆలోచించింది 35% ఇప్పుడుండే జీతాలకు అదనంగా పెంచుతున్నాను. దీనివల్ల 32 కోట్లు ఖర్చు అవుతుంది. అదే మాదిరిగా ఇంకా అవసరమైతే మీ పర్ఫార్మెన్స్ ను బట్టి ఇంకొక 10% అదనంగా కూడా ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాగా పనిచేసి 45% వస్తుంది. మీరు చేయాల్సింది ఒక ఉదాత్తమైన కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. మీరు చేసే పని పేదరికంపై గెలుపు. మీరు గాని సరిగా పనిచేస్తే ఈ సమాజంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే పరిస్థితి వస్తుంది. నేను ఈ రోజే మీ ముందర ఒక కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తున్నాను. ప్రతి ఒక్క గ్రామంలో పేదరికం పోవాలి, ఆర్థిక అసమానతలు తగ్గాలి, సమాజం రావాలి. అందుకని పెన్షన్లు ఇస్తున్నాం. ముసలి వాళ్ళకి, వికలాంగులకి, వితంతువులకి భద్రత కింద 1,000 రూపాయలు, 1,100 రూపాయలు ఇస్తాం. ఆహార భద్రత కింద 5 కేజీల బియ్యం ఈ పాస్ ద్వారా ఇస్తాం. 500 కోట్లకు సంబంధించినటువంటి క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ 2వ విడత కార్యక్రమం నిర్వహించడం. ఇంద్రన బీమా కింద సభ్యురాలు
నందిగాం కుమారి చంద్రన బీమా పథకం కింద సీఎం గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీపం పథకం కింద నాగం ధనలక్ష్మి డిఎస్ఓ గారు. చంద్రన్న బీమా పథకం కింద చంద్రన్న బీమా కురిచేడు మండలం నుంచి బోధనంపాడు వారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మీలో ఒక చైతన్యం రావాలి. కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని పిసిసి అధికార ప్రతినిధి షేక్ సైదా అన్నారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సైదా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆనాడు ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు వస్తే యూనివర్సిటీలో విద్యను పూర్తి చేసుకున్నటువంటి మీరు ఇందిరాగాంధీ గారిని మదనపల్లిలో ఆమె కాళ్ళ మీద పడి అమ్మా నాకు చంద్రగిరి టికెట్ ఇవ్వని చెప్పి ప్రాధాయపడ్డటువంటి మీరు ఈ రోజున కాంగ్రెస్ విమర్శించడం దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి నైజాన్ని మీరు మానుకోవాలని చెప్పి మీ ద్వారా ఆయనకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు జన చైతన్య యాత్రలతోటి జన వంచన యాత్రలు చేస్తూ ఉన్నాడు. జనాలని మభ్యపెట్టేటువంటి కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తూ ఉండటం అనేది దురదృష్టకరం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలివి కానీ 600 హామీలు ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఈరోజు అబద్ధాలు చెప్తా ఉన్నాడు. 90% హామీలు అమలుపరిచామని చెప్పి కనీసం 600 హామీల్లో 6 హామీలు కూడా అమలుపరిచినటువంటి మీరు ఇంత పెద్ద అబద్ధాన్ని మీరు ప్రజల ముందు ఉంచుతున్నారంటే మీకంటే ఏదో భిక్ష పెట్టినట్టు ముందేమో 18 మండలాలు అన్నారు, నిన్నేదో మళ్ళీ ఇంకా కొన్ని మండలాలు యాడ్ చేస్తున్నారు. జిల్లా మొత్తం తీవ్రమైన దుర్భిక్షంలో వేసిన పంటలు మొత్తం కూడా ఎండిపోతూ మళ్ళీ రబీ సాగు కూడా ప్రశ్నార్థకంగా ఉండే ఈ పరిస్థితుల్లో జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాల్సిన విషయం మీకు జిల్లా పర్యటనలో ప్రజాప్రతినిధులు కావచ్చు మీరు కానీ మీకు కంటికి కనపట్టలేదా ఈ జిల్లా అటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ వెంటనే ఈ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఏదైతే ఈ యొక్క దుర్భిక్ష పరిస్థితుల వల్ల కరువు పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతాంగానికి తక్షణం ఎన్యూమరేషన్ చేసి వారికి నష్టపరిహారం ఇచ్చేదానికి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సిందిగా జిల్లా కిసాన్ కాంగ్రెస్ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన వల్ల జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు విమర్శించారు. జనచైతన్య యాత్ర పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అయిందే తప్ప ప్రయోజనం శూన్యమని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను ఆశ చూపించి సభకు రప్పించారని, విసుగు చెందిన మహిళలు మధ్యలోనే వెళ్లిపోయారని అన్నారు. సీఎం పర్యటన నిరాశ మిగిల్చిందని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు విమర్శించారు. జన చైతన్య యాత్ర పేరుతోటి తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన కార్యక్రమం కొంత తెలుగుదేశం కొంత అధికార పార్టీ కార్యక్రమంలాగా కొనసాగింది. ప్రధానంగా ఎనుగుబాటుతనంలో ముందున్నటువంటి ఒంగోలు నగరంలోకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే బడుగు బలహీన జీవులు తమకేదో వనగురిద్దని నివేశన స్థలాలు కానీ శాశ్వత గృహ నిర్మాణాలు కానీ విపరీతంగా వస్తాయని చెప్పి ఆశతోటి ఎదురు చూస్తే వాళ్ళ ఆశలని అడియాసలు చేయడం కాకుండా తమ పార్టీ కార్యకర్తలు అభివృద్ధి చెందితే నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు అభివృద్ధి చెందాలా, మీలో మీరు మాత్రం కొట్టుకోవద్దు, మీ పార్టీని మన పార్టీని మాత్రం బాగా సురక్షితంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పడమే కాకుండా మరి లోన్లు లేకపోతే సబ్సిడీ అమౌంట్ల పేరుతోటి డాక్రా మహిళల్ని 11:30 గంటలకు తీసుకొచ్చి సాయంత్రం 4 గంటల దాకా వాళ్ళు అతికి చూడకపోవటం, మరి మహిళా మనుల మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మర్యాద ఉందో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా నగరంలో 3 సార్లు పర్యటించినటువంటి
ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచింప చేయకపోవటం చాలా దారుణం. ఇప్పటికైనా ప్రజా రవాణా ప్రజల అవసరాలు మెరుగుపరిచేదానికి గౌరవ రవాణా శాఖ మంత్రి వారు చర్యలు తీసుకోవాలని, ఇంకోసారి ప్రభుత్వం పార్టీ కార్యక్రమాలు ఏటికయ్యే నిర్వహించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా బట్టరాజుల కార్తీక వనభోజన కార్యక్రమం ఈ నెల 6వ తేదీ మల్లవరం డ్యాం వద్ద నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. కావున బట్టరాజులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. 2016 సంవత్సరానికి గాను శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం బాలుకి ప్రకటించింది. గోవాలో జరగనున్న భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2016 ఉత్సవాలలో గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ పురస్కారంతో పాటు 10 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా బాలుకు అందజేస్తారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. భారతీయ చలనచిత్ర రంగంలో 5 దశాబ్దాల బంధానికి గుర్తింపుగా బాలుకు ఈ అవార్డును ప్రకటించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ, కుంకిని, తులు, పంజాబీ తదితర భాషల్లో 40,000కు పైగా పాటలు పాడటమే కాకుండా నటుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, రికార్డింగ్ స్టూడియో అధినేతగా, వ్యాఖ్యాతగా అద్భుతమైన ప్రతిభా పాటవాలున్న ఎస్పి బాలుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం కూడా ఉంది. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే వలపు పంటరా. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే వలపు పంటరా. లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులు కూడా బాలుని వరించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రవేశపెట్టిన తర్వాత ఈ పురస్కారాన్ని అందుకుంటున్న 4వ వ్యక్తి మన బాలసుబ్రహ్మణ్యం. ఇంతకు మునుపు వహీదా రెహమాన్, సూపర్ స్టార్ రజనీకాంత్, మాస్ట్రో ఇళయరాజా ఈ అవార్డును స్వీకరించారు. బాలుకు ఈ అవార్డు రావడం పట్ల ఆయన అభిమానులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కింటి అమ్మాయి పరువాల పాపాయి
పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి పూసింది నాడే పున్నాగ సన్నాయి పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి ఆమె తెలుగు నవల నాయిక నాలో మధువులొలికే ప్రణయ కవిత గీతిక. సీఎం నగరానికి వస్తుంటే వామపక్ష నాయకులను ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి విమర్శించారు. సీఎం వస్తుంటే కర్ఫ్యూ విధించినట్లు షాపులు మూయించడం ఏమిటని ప్రశ్నించారు. రోజువారీ కూలీ చేసుకునే వ్యాపారులు నానా అవస్థలు పడ్డారన్నారు. సీఎం నగర పర్యటన వల్ల కార్యకర్తల హడావుడి తప్ప ప్రజలకు వనగూరింది ఏమీ లేదని సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి విమర్శించారు. సరే, పోలీసుల్ని పెట్టుకోవటం ప్రజాప్రతినిధులుగా వాళ్ళ రక్షణ కోసం చూసుకోవటం మంచిదే, కానీ సాధారణ ప్రజానీకం ఏం చేశారు? ట్రంక్ రోడ్డు మొత్తం షాపులతో సహా మూసేయించారు. సాధారణ పౌరులు రోజువారీ రోడ్డు మధ్య వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చిల్లర వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, మార్కెట్ సెంటర్ నుంచి అటు కొప్పోలు దాకా, మార్కెట్ సెంటర్ నుంచి ఇటు కలెక్టరేట్ వైపు, ఇటు మార్కెట్ సెంటర్ నుంచి అద్దెంకి బస్ స్టాండ్ దాకా ఒక రకంగా ఏంటంటే కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారు. ముఖ్యమంత్రి గారి పర్యటన రావటం పోవటం అనేది సహజం, దానికి పెద్ద ప్రత్యేకత లేదు. కానీ ఈ పద్ధతుల్లో ప్రజానీకాన్ని ఇబ్బందులు పాలు చేయడం అనేది సరైనది కాదు. ఈ విషయాలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అట్లాగే ముందస్తు జాగ్రత్తల పేరుతో ప్రజా సంఘాల నాయకుల్ని, వామపక్షాల నాయకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఏమి ప్రమాదం వచ్చిందని? కొద్దిమంది వామపక్షాల కార్యకర్తలు, వామపక్ష పార్టీలు ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ ఉంటాయి. అది సాగే ప్రక్రియ. ఈ సాగే ప్రక్రియని ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆపాలనుకోవటం అది అవివేకం. ఎందుకంటే కొద్దిమంది జనం వచ్చి నిరసన తెలియజేస్తారని, ప్రజా సమస్యలు వెలుగు తీసుకొస్తారని ఆ మాత్రం భయపడే గవర్నమెంట్ని అది గవర్నమెంట్గా మనం భావించాల్సిన అవసరం లేదు. అంత అభద్ర. రానున్న రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీలో సింగిల్ యూనియన్ దిశగా ఎన్ఎంయు ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎన్ఎంయు రీజనల్ కార్యదర్శి ఎస్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ యాజమాన్యం నుండి 90% బెనిఫిట్స్ సాధించిన ఏకైక యూనియన్ ఎన్ఎంయు మాత్రమేనని అన్నారు. పరిషత్తు నుండి, ఎంప్లాయీస్ యూనియన్ నుండి నేషనల్ మజ్దూర్ యూనియన్ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా వ్యాప్తంగా రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కరపత్రం విడుదల చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిత్రులారా, భవిష్యత్తులో అన్ని విధాల ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలంటే ఒక నేషనల్ మజ్దూర్ యూనియనే ఆర్టీసీలో అనేది నిరూపితమైపోయింది. ఇక మా ముందున్న భవిష్యత్తు ప్రణాళిక ఏంటంటే ఖచ్చితంగా హయ్యర్ పెన్షన్ ఫారమ్స్ ఖచ్చితంగా పూర్తి చేయించాము. హయ్యర్ పెన్షన్ కూడా ఆర్టీసీలో ప్రతి కార్మికుడికి ఎంత జీతం ఉన్నా సరే హయ్యర్ పెన్షన్ ఖచ్చితంగా ఇప్పిస్తాము. అదేవిధంగా ప్రమాద బీమా 10 రూపాయలు కడితే నెలకి 10 లక్షల రూపాయల ప్రమాద బీమాను కూడా ఇంప్లిమెంట్ కూడా చేసిన యూనియన్ ఏపీఎస్ఆర్టీసీలో నేషనల్ మజ్దూర్ మిత్రులారా. అదేవిధంగా రిటైర్ అయిన ప్రతి కార్మికుడికి మినిమము 10,000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్ సౌకర్యం కూడా అతి త్వరలోనే కల్పించబోతుంది నేషనల్ మజ్దూర్ యూనియన్ మిత్రులారా. అదేవిధంగా ఆర్టీసీ మేనేజ్మెంటు నష్టాలని పదే చెబుతున్నారు. ఈ నష్టాలకి కారణం కార్మికులు ఏమాత్రం కాదు, అధికారులే అని మేమైతే ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాము. ఖచ్చితంగా ఎక్కువ ఉన్న యూనియన్ల కంటే ఫస్ట్ యూనియన్గా ఎదిగిన యూనియన్ మజ్దూర్ యూనియన్, అలానే గుర్తింపులో ఉన్న యూనియన్ మజ్దూర్ యూనియన్ మరి భవిష్యత్తులో కార్యక్రమాలు చూసి ఇంకా ఇతర డిపోల నుంచి కూడా మాకు ఆహ్వానిస్తూ ఉన్నారు. మేము కూడా చేరుతామని చెప్పి మరి త్వరలో కూడా ఎలాంటి మీడియా కార్యక్రమం పెట్టి వాళ్ళని కూడా చేర్చడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఏ పని కావాలన్నా కూడా ఇవాళ మజ్దూరీకి ఎదురు లేదని చెప్పి కంఠపదంగా మనం చేస్తూ
ఇటీవల కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జరిగిన ఫెన్సింగ్ పోటీలలో ఒంగోలులోని పీబీఆర్ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు డిఎల్ దీపిక, ఉమా పద్మ, అక్షయ, కళ్యాణి, సాయిలీల, ఎస్ సుజాత, పి పల్లవి, పి ప్రీతి, నాగ జాహ్నవి, కీర్తన తదితరులు పథకాలు సాధించారు. విజేతలను పాఠశాల హెచ్ఎం ఝాన్సీరాణి అధ్యాపక బృందం అభినందించారు. సత్యన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఎన్ఆర్ఐ వంకాయలపాటి కవిత సాంబశివరావుల కుమారుడు ప్రీతం 14వ పుట్టినరోజు సందర్భంగా శాంతినికేతన్ అందుల పాఠశాల విద్యార్థులకు నిత్యావసర వస్తువులు, స్వీట్లు, ఉమా మనోవికాస కేంద్రం విద్యార్థులకు రానున్న శీతాకాలం సందర్భంగా స్వెట్టర్సు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రీతం మేనత్త, మేనమామ కొమ్మి రాజేశ్వరి, రమణయ్య, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, మన్నం సాయి గోకుల్, మారెళ్ల కావ్య, బొల్లినేని వీర్రాఘవులు, తన్నీరు సురేష్, ఉమా మనోవికాస కేంద్రం ప్రిన్సిపల్ జి చిన్న వెంకటేశ్వర్లు, మన్నం గాంధీ తదితరులు పాల్గొన్నారు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను చాకినందుకు వందనాలు. పల్లేరు కలువలన పరుగులేని రోజులలోన, పల్లేరు కలువలన పరుగులేని రోజులలోన, ఎండకు పొనివ్వలేదు, వనకు రనివ్వలేదు. ధైర్యమ నీవు మార్చంపనుండుమా, మరుజమ్మలు నీ రుణం తీర్చుకుందుమా, మరుజమ్మలు నీ రుణం తీర్చుకుందుమా. అంగవైకల్యమే ఈ జన్మకు శాపము, అంగవైకల్యమే ఈ జన్మకు శాపము. అన్నింటిలో మాకు నీవు తోడుగా నుండుమా, అన్నింటిలో మాకు నీవు తోడుగా నుండుమా. పుష్పాంజలి పుష్పాంజలి హరిద్వార అందుకోండి కుసుమాంజలి. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉమా మనోవికాస కేంద్రంలో మదర్ తెరిసా అందుల పాఠశాలలో శాంతినికేతన్ మంకీ క్యాప్స్ అలాంటివన్నీ ఇచ్చాము. ఫస్ట్ పుట్టినరోజు నుంచి ఇప్పటి వరకు అలాగే చేస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇలాగే చేయాలని మేము తమకి ఈ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందుల పాఠశాలందు ఈ పిల్లలందరికీ అవసరమైన భోజన వసతి, నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న వంకాయలపాటి సాంబశివరావు కవిత, వాళ్ళ మేనత్త కొమ్మి రాజేశ్వరి, రమణీల ఆధ్వర్యంలో ఈ ఒంగోలు నగరంలో గత 14 సంవత్సరాల నుంచి పేద విద్యార్థులకి, అందులకి, వితంతులకి, మనోవికాస కేంద్రాలు లాంటి సంస్థల్లో ఈ విధమైన పుట్టినరోజు ఆర్భాటాలు పోకుండా ఈ పిల్లల మధ్యలో ఆ పిల్లల పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో శోభనీయం. ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ తరపున ఈ విధంగా ఆర్భాటాలు పోకుండా ఈ పిల్లల మధ్యలో స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో 2016ను కాపు కళ్యాణ మండపంలో ప్రారంభించారు. ఈ నెల 16వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏర్పాటు చేసినట్లు చేనేత జౌళి శాఖ ఉప సంచాలకులు ఎం నాగేశ్వరరావు తెలియజేశారు. చేనేత వస్త్రాల కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని కోరారు.
సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్వాక్రా మహిళా సదస్సులో సీఎం చంద్రబాబు 2వ విడత పెట్టుబడి నిధి క్రింద 2,500 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడి. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారతీయ చలనచిత్ర సెంటినరీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. గోవాలో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధానం. ఏపీఎస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్లో పలువురు చేరిక. రాబోయే రోజుల్లో ఎన్ఎంయూనే సింగిల్ యూనియన్ గా అవతరించబోతుందన్న నాయకులు. సత్యన్యూస్లో నేటి మాట. పరిమళం లేని పువ్వు ఎంత అందంగా ఉన్నా వ్యర్థమే. అలాగే క్రియాశూన్యమైన మాటలు వినడానికి ఎంత బాగున్నా నిష్ప్రయోజనమే. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.